పల్నాడు ఏరియాలో కారంపూడి అని ఒక పల్లెటూరుకి టౌన్కి మధ్యలో ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక ఆదర్శ పాఠశాల ఉన్నది. ఆదర్శ కళాశాల, లేదంటే 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు అక్కడ విద్యార్థినుల వసతి గృహంలో వార్డెన్ సౌరీబాయి గారు ఒక గొప్ప పని చేశారట. దానికి తగిన ప్రతిఫలం కూడా ఇచ్చేశారు. దేహశుద్ధి చేశారట తీవ్రంగా. విషయం ఏంటంటే, ఈ ఆడపిల్లలు పాపం స్నానాలు చేస్తున్నప్పుడు వీడియోలు తీస్తున్నారట. అది ఎలా కుదిరింది అంటే, పైగా ఓపెన్గా స్నానం చేసేటప్పుడు తలుపులు వేసుకోవద్దు అని చెప్పి మరీ ఈ పని చేస్తున్నట్టు ఆవిడ. మరి ఆవిడకి దేహశుద్ధి కాకపోతే ఇంకేం చేస్తారు? మరి దీని మీద యంత్రాంగం మొత్తం కదలాలి కదా. ఈ ప్రిన్సిపాలు వార్డెన్ని మాట్లాడి నివేదిక తయారు చేసి ఏదో చర్య తీసుకోబోతున్నాం అంటున్నారు. ఇది ఒక్కటే కాదు, అసలు రాష్ట్ర వ్యాప్తంగా లేదంటే దేశవ్యాప్తంగా కూడా ఈ పాఠశాలలు, వసతి గృహాలు కలిసి ఉన్న చోట ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, ప్రైవేటు కళాశాలల్లో కూడా ఇవన్నీ తనిఖీలు జరగాలి. వాళ్ళ దాష్టీకాలకి పిల్లలు బలైపోవాల్సిన అవసరం లేదు కదా. ఒకటి బయటపడిన తర్వాత అయితే ఒకటి, ఇప్పుడు కూటమి వచ్చేసి 14 నెలలు అయింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నిందించాలి పర్యవేక్షణ కోసం. ఎందుకంటే పదే పదే ముఖ్యమంత్రి నుంచి హోంమంత్రి వరకు కూడా ఒకటే ప్రకటన వస్తూ ఉంటుంది. అదేంటి అనేది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా. మరి ఇప్పుడు మహిళలే ఇలాంటి పనులకు పాల్పడుతున్నప్పుడు ఏం చేయాలి? మనం సాఫ్ట్ కార్నర్ అవసరం లేదు ఇక్కడ. గతంలో కూడా ఇదే పాఠశాలలో వార్డెన్ మీద, ఒక ఇంగ్లీష్ టీచర్ మీద కూడా ఇలానే చేస్తే లైంగిక దాడులు ఇలాంటివి సస్పెండ్ చేశారు, దేహశుద్ధులు జరిగాయట. మరి ఈ జిల్లా మంత్రులు, హోంమంత్రి గారు అందరూ స్పందించాలి దీని మీద. పైగా ఇది మన గెజిట్లోనే వచ్చింది చూడండి. బాయ్.